చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వచ్చిండగా నిన్న మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రము. మాట్లాడేవాడు ఒక వ్యక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవ, నీవే నీ సంగముతో మీరు మాట్లాడమని, వాక్యముతో నాతో మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి, నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి యోహాను రాసిన మొదటి పత్రికలో మనమున్నాం. యోహాను పిల్లరా మరి సంఘానికి రాస్తున్న మాటలు పిల్లరా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ మరి చక్కని మాటలు యోహాను రాస్తాడు. మొదటి 2 అధ్యాయాల్లో యోహాను రాస్తున్నప్పుడు డియర్ చిల్డ్రన్ అంటాడు. ఒక పెద్దవాడైన వ్యక్తి పిల్లల్ని ఉద్దేశించినట్టు రాసినట్టుగా ఈ టాక్స్ అబౌట్ ది డియర్ చిల్డ్రన్, ప్రియమైన పిల్లలారా అంటాడు. దేవుని పిల్లలారా, లేకపోతే తను తండ్రి వయస్సులో స్థానంలో ఉన్నవాడు కాబట్టి, పెద్దవాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్న 2 అధ్యాయాల్లో గమనిస్తే ఈ టాక్స్ అబౌట్ ది డియర్ చిల్డ్రన్ అనే మాట. ఆయన మరి పిల్లలు, దేవుని పిల్లలు మనమై ఉన్నాము. యేసు రక్తంలో కడగబడ్డ మనము దేవుని పిల్లలమై ఉన్నాము కాబట్టి, ఆయన వృద్ధుడు కాబట్టి ఆయన పిల్లలుగా మనం సంబోధిస్తున్నట్టుగా చూస్తాం. 3వ అధ్యాయం 4వ అధ్యాయంలోకి వస్తేకే ఈయన స్నేహితులు అని సంబోధిస్తాడు. యోహాను చూసినప్పుడు డియర్ ఫ్రెండ్స్ అంటాడు. నాట్ ఓన్లీ యువర్ చిల్డ్రన్ బట్ యువర్ ఫ్రెండ్స్ టు మీ, నథింగ్ ఈజ్ హిడెన్ అన్నాడు. స్నేహితులతో ఏది దాచిపెట్టాడు. ప్రభు అంటాడు కదా, మిమ్మల్ని ఏమంటాడు, మీద దాసులని కాదు కానీ స్నేహితులని పిలుస్తా అంటాడు. ఎందుకంటే దాసుడు యజమాను చేసే పనిని తెలియదు, కానీ స్నేహితునికి తన హృదయంతరంగంలోని మాటలు షేర్ చేసుకుంటాడు. కాబట్టి అన్ని సంగతులు మీతో చెప్పాను కాబట్టి, నో మోర్ ఐ కాల్ యూ సర్వెంట్స్, ఐ కాల్ యూ ఫ్రెండ్స్ అంటాడు. అదే మాటలు యోహాను కూడా ఇక్కడ మరి డియర్ ఫ్రెండ్స్ అని అడ్రస్ చేస్తున్నట్టుగా చూస్తాం. మరి ఇక్కడ స్నేహితులు అడ్రస్ చేస్తున్నట్టుగా చూస్తాం పిల్లలు. ఈ 2 వచనాలు చివరి వచనంలోకి వస్తేకే దేవుని యందు నమ్మిక ఉంచిన వారందరూ అని రాస్తాడు. ఏదేమైనా పిల్లరా, ఈ యొక్క పత్రికకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఎందుకు అని మనము కనుక గమనిస్తే కనుక, దిస్ ఈజ్ అ లెటర్ to the believers. This is not a normal letter, this is a love letter. అనొచ్చు. నిజంగా ఇందులో యోహాను 3-4 అధ్యాయాలు ప్రేమను గురించి ఎంత ఫోకస్ చేస్తాడంటే, ఇట్ ఆల్ టాక్స్ అబౌట్ ది లవ్ ఆఫ్ ది గాడ్. దేవుని ప్రేమను గురించి, దేవుల్లో ప్రేమగా ఎలా ఉండాలి, విశ్వాసి ఒకరినొకరు ఎలా ప్రేమించాలన్న విషయాల గురించి రాస్తుంటాడు. నిజంగా ఏ రీతిగా అయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు, చెరలో ఉన్నప్పుడు ఆయన రాస్తున్నప్పుడు చాలా మార్లు అంటాడు, ఆనందించుడి అంటాడు. మరలా చెప్తున్నాను, ప్రభులో ఆనందించడు. ఇట్స్ ఎ ఎపిస్టల్ ఆఫ్ రిజాయిస్. ఆ పత్రిక మరి సంతోషానికి సాదృశ్యంగా ఉంటే, యోహాను రాసిన ఈ పత్రిక ప్రేమకు సాదృశ్యమైంది. ఇట్ ఆల్ ఫోకసెస్ ఆన్ ది లవ్ ఆఫ్ ది గాడ్. దేవుని ప్రేమ మీద ఆధారపడినట్టుగా చూస్తాం. దేవుని ప్రేమను గురించి తెలియజేస్తున్నట్టుగా చూస్తాం దేవుని వాక్యమాలలో చూసినప్పుడు. రెండోదిగా చూసినప్పుడు ఎందుకు యోహాను ఇంత ప్రేమ మీద ఫోకస్ చేస్తున్నట్టే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ లవ్. నిజంగా దేవుని యొక్క క్రైస్తవత్వం అంతా కూడా ప్రేమను గురించి ఆధారపడి ఉంది. ఎందుకంటే దేవుడు లోకమును ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మామూలు కాదమ్మా. ఎంత అంటాడు? ఎంతో ప్రేమించాడు అంటాడు. మామూలు కాదు, ఎంతో అంటే దెర్ ఇస్ నో మెషర్ ఫర్ హిస్ లవ్. ఆయన ప్రేమకు కొలత లేని ప్రేమను ఆయన ప్రేమించాడు కాబట్టి, ఎందుకంటే ఆయన శిలువ మరణము ద్వారా ఆయన రుజువుపరిచాడు ఆయన ప్రేమని. కాబట్టి దేవుడు లోకం దగ్గర ఇట్ బేస్డ్ ఆన్ ఆ యేసు ప్రభుని వెంబడిస్తున్న మనము కూడా క్రైస్తవులము, వి షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ లవ్. ఈరోజు దేవుని యొక్క మన జీవితం విధానం అయిపోవాలన్న విషయాన్ని ఇక్కడ యోహాను రాస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో యేసు ప్రభు వారు ఆయన 33 సంవత్సరాల జీవితంలో, మరి 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో ఒక గొప్ప పరిస్థితి వచ్చి ఆయన అడిగాడంట ఆజ్ఞలన్నిట్లో గొప్పదేది అని అడిగాడంట. ప్రభు ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను నువ్వు ఆరాధింపవలెను. 2వ ఆజ్ఞ కూడా ఇటువంటిదే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడు. అండ్ ద 2 థింగ్స్, 2 కమాండ్మెంట్లు అంటాడు. ఈ 2 ఆజ్ఞల మీద ధర్మశాస్త్రం అంతా కూడా ఎంటైర్ క్రిస్టియానిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ది లవ్ అంటాడు. ఎందుకంటే లవింగ్ గాడ్ అండ్ లవింగ్ ది నేబర్.
దేవుని ప్రేమించడము, సహోదరి, దిస్ ఆర్ ది 2 థింగ్స్ దేవుడు చెప్పిన మాటల పిల్ల. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ అందుకే యోహాను ఈ 2 వచనాల్లో పిల్లరా, ఈ 2 అధ్యాయాల్లో ఈ మాటలు అవే ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ టాక్స్ అబౌట్ ది లవ్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క ప్రేమ. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఆ దేవుని ప్రేమను కలిగిన వారిగా సంఘము ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి అందులోంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఈ 16వ వచనంలో దేవుని గురించి యోహాను మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు? గాడ్ ఈజ్ లవ్ అంటాడు. దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుని వాక్యమాలను చూసినప్పుడు యోహాను రాస్తున్నప్పుడు దేవుణ్ణి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఒక విశ్వాసికి ఈ యొక్క పత్రికల ప్రేమను గురించి మాట్లాడడానికి ఎలా చూపిస్తున్నాడు? దేవుని యొక్క స్వారూప్యంను చూసినప్పుడు దేవుడు ప్రేమమయుడు ఉన్నాడు. అంటే ఎలాంటి ప్రేమమయుడు దేవుడు అంటే, దేవుని నుంచి ప్రేమను సపరేట్ యూ కెనాట్ సపరేట్ గాడ్ అండ్ లవ్. దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు అంటే దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అంటాడు. యోహాను యేసు ప్రభువుని గురించి చక్కని మాటలు రాస్తాడమ్మా. కొన్నిసార్లు అనిపిస్తుంది. మొట్టమొదటి అధ్యాయం యోహాను సువార్తల మొదటి అధ్యాయంలో గమనిస్తే కనుక అక్కడ అంటాడు యేసు ప్రభువుని గురించి, ఇదిగో లోక పాపములు తీసుకొని పోవు, మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అక్కడ దేవుని గొర్రెపిల్లగా చూస్తాడు. ఆ శిలువ కార్యానికి, శిలువలో దేవుడు తన పాపం తీసుకుపోయి ఆ గొర్రెపిల్లగా యేసు ప్రభువును చూస్తాడు. యోహాను రాస్తున్నప్పుడు యేసు ప్రభువును ఒక గొర్రెగా చూపిస్తాడు. పాపము మోసుకొని పోయే దేవుని గొర్రెగా యేసు ప్రభువు వారిని యోహాను చూపిస్తున్నట్టుగా చూస్తాం. అలాగే దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇదే యోహాను పత్రిక మొదటి భాగంలో మొదటి అధ్యాయంలో చూస్తే he says God is light అంటాడు. ఒక రోజునేమో ఆయన దేవుని గొర్రె పిల్లగా చూపిస్తున్నాడు, పాపమును మోసుకెళ్ళిపోయే గొర్రె పిల్లగా, లోక పాపమునంతను తీసుకుపోయాడు, లోక పాపమును తీసుకుపోయే గొర్రె పిల్లగా చూపిస్తున్న యేసు ప్రభుని యోహానులోకి వస్తేలకే దేవుడు వెలుగై ఉన్నాడు అంటాడు. గాడ్ ఈజ్ లైట్ అంటాడు. అంతేకాకుండా ఏమంటే ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదంటాడు. లైట్ అంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దేర్ ఈస్ నథింగ్ డార్క్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో ఏమాత్రం అంధకారం లేదు. ఆయన వెలుగుమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు అంటాడు. ఓ వెలుగుగా దేవుని పరిచయం చేస్తాడు. అదే ప్రకటనలోకి వస్తానికి అంటాడు యూదా గోత్రపు సింహము అంటాడు. ఎక్కడ గొర్రెపిల్ల అన్నాడు అక్కడే సింహం అంటాడు. ఎందుకంటే రెండో మారాన్ని గొర్రెపిల్లగా రాడు, సింహంలో వస్తాడు కాబట్టి, రారాజుగా వస్తాడు కాబట్టి, రాజ్యములు వేయడానికి వస్తాడు కాబట్టి, ఈ విల్ కమ్ టు రూల్ కాబట్టి ఆయన చూసినప్పుడు, ఆయన గురించి మాట్లాడినప్పుడు యూదా గోత్రపు సింహమా అంటాడు. పిల్లల యేసు ప్రభువుని చూసినప్పుడు ఆ యోహాను పిల్లల ఈరోజు మనకి పత్రికలో ఈ ఇంట్రడ్యూస్ క్రైస్ట్ యాజ్ ఎ లవ్, ది నేచర్. దేవుని యొక్క గుణమును చూసినప్పుడు, అట్రిబ్యూట్ చూసినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లవ్. హౌ యూ సీ క్రైస్ట్? ఐ సీ క్రైస్ట్ హ్యాస్ లవ్. యోహాను అలా చూస్తున్నాడు. ఈరోజు స్నేహితులను మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తును చూచినప్పుడు ఎలా చూడాలంటే నువ్వు ఆ ప్రేమను చూడాలి. క్రీస్తును చూచినప్పుడు, ఆ సిలువను చూచినప్పుడు కేవలము నీకు దేవుని ప్రేమ కనపడాలి అంటాడు. ఒక మాట మన 16వ వచనం ఒకసారి చదువుకున్నాము. కొన్ని మాటలు నిజంగా కొన్ని చాలా లోతైన ఆత్మీయ సత్యాలు అక్కడ రాస్తున్నాడు. అందులోంచి ధ్యానించడానికి ప్రయత్నం చేయదు. మన ఎడల ఏమంటుండు? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నామంటాడు. ఇక్కడ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు 2 మాటలు అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట్లాడుతుంటారు. ఒక మాట చూసినప్పుడు మనము ఎరిగి ఉన్నాం, వి నో ది లవ్ ఆఫ్ గాడ్ అంటాడు. ఈరోజు విశ్వాసితో మాట్లాడుతున్నప్పుడు, యోహాను యోహాను అంటాడు, మనం ఈ ప్రేమకు అపరిచితులం కాదు, కానీ వి నో దిస్ లవ్, వి నో ది లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమను ఎరిగిన వారమై ఉన్నామట. వి నో అంటాడు. తెలుసా అమ్మ క్రీస్తు ప్రేమ? తెలుసా తెలీదా?
క్రీస్తు ప్రేమ లేకపోతే ఈరోజు నేను సన్నిధిలో ఆరాధించేవారం కాదు. ఆ సిలువ కార్యం లేకపోతే, ఆ సిలువలో ఆయన ప్రాణం పెట్టకపోతే, ఆ సిలువలో ఆయన బలిగా అర్పించకపోతే ఈరోజు నేను ఈరోజు ఆరాధించేవారం కాదు. ఆయన ప్రేమ, ఎందుకంటే మన పాపమును మన శాపమును ఆ సిలువలో భరించాడు. దేవుడు లోకును ఎంతో ప్రేమించాడంటే ఆ కుమారుని, సొంత కుమారుని బలిగా అర్పించాడు. దట్ ఇస్ ది లవ్ ఆఫ్ గాడ్. వి నో దట్. కానీ యోహాను అన్నప్పుడు ఒక మంచి మాట అనిపిస్తుంది. యోహాను అంటాడు, నేను ఎరుగుదును అనలేదు, కానీ మనం ఎరుగుదాము అంటాడు. వి నో అంటాడు. దోస్ హూ నో, బికాస్ ఈస్ టాకింగ్ టు ద బిలీవర్స్. ఆయన విశ్వాసంతో మాట్లాడుతాడు. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి యోహాను అంటున్నాడు, మనం ఎరిగి ఉన్నాము. ది క్రాస్ వి నో, ది క్రాస్, ది లవ్ వి నో, ది సాక్రిఫైస్ వి నో. ఆయన ప్రేమను, ఆయన బలియాగమును మనము ఎరిగి ఉన్నామంటాడు. ఊరికనే లేదు, వి నో, నో. ఆ దేవుని యొక్క ప్రేమను మనము ఎరిగి ఉన్నామంటాడు. కలుపుకొని, అందుకే ఎందుకు ఫ్రెండ్స్ అన్నాడు అని ఆలోచిస్తే, ఎందుకంటే అప్పటిదాకా పిల్లలు అన్నాడు, పిల్లలకు అంతగా తెలియకపోవచ్చు, కానీ స్నేహితులు అంటే ఫ్రెండ్స్ విల్ నో ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక సమాన వచ్చిగో, ఎందుకంటే దేవుల్లో మీరు ఎదిగినప్పుడు యూ విల్ బీ లైక్ ఫ్రెండ్స్ అంటాడు. ఫ్రెండ్స్ నోస్ ఎవ్రీథింగ్ అంటాడు. అందుకే అంటుండో వీ నో, మేము ఎరిగి ఉన్నాము, నాతో పాటు మీరు కూడా ఎరిగి ఉన్నారు, ఆ సిలువ ప్రేమను ఎరిగి ఉన్నారు. అందుకే వీ రిలై ఆన్ దట్ లవ్ అంటాడు. మేము ఆ సిలువలో ఆధారపడి ఉన్న, ఆ సిలువ యొక్క ప్రేమ మీద నమ్మి ఉన్నాము, నమ్మకం వచ్చి ఉన్నాము. ఈరోజు మన జీవితాన్ని గురించి మాట్లాడినప్పుడు అంటాడు, మీరు ఇలా అంది లవ్ అంటాడు. ఆ ప్రేమను నమ్మి ఉన్నాం. ఎందుకంటే ఆ పరమునకు చేర్చడానికి ఆ ప్రేమే మనకిది. ఆ నమ్మకం లేకపోతే మనం క్రాస్ ఓవర్ అవ్వము, ఆ సిలువలోకి, ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. అందుకే కొరింథీయులకు రాసినప్పుడు పౌలు అంటాడు కదా, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తుతో సహా తనతో తానే లోకమును తనతో తానే సమాధానపరుచుకున్నాడు. తనతో తానే లోకమును సమాధానపరుచుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు మీద పాపములు వేసి ఆయన రక్తము ద్వారా ఆయన సమాధానము చేస్తున్నాడు. నీకు నాకు సమాధానాన్ని ఇస్తున్నాడు. వి రిలై ఆన్ దట్, వి బిలీవ్ ఇన్ దట్. గాడ్ హ్యాస్ మేడ్ పీస్ విత్ దిస్ వరల్డ్ త్రూ హిస్ ఓన్లీ సన్, బిగాటెన్ సన్. ఆయన సొంత కుమారుని మరణము ద్వారా, సొంత కుమారుని శిలువ కార్యము ద్వారా ఆయన మనలను నడిపిస్తున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యభావంలో వచ్చినప్పుడు అంతవరకు బాగానే ఉంది. దిస్ ఈజ్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను గురించి దేవుని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, దేవుని మనకు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన ప్రేమ స్వరూపం అంటున్నాడు. ఆయన ప్రేమను సిలువలో చూస్తున్నామని చెప్తున్నాడు. ఆయన యందు మనము ఆధారపడి ఉన్నామంటున్నాడు. ఆ ప్రేమను ఎరిగి ఉన్నామని ఈ 3 విషయాలు చెప్తున్నప్పుడు, రెండో విషయాలు వచ్చేటప్పుడు మన విషయంలో మాట్లాడుతూ, ఇంతవరకు దిస్ ఈజ్ అ వన్ సైడ్ లవ్. నౌ సెకండ్ సైడ్ ఈస్ లవ్. తర్వాత కింద చదువుకుందాం. సెకండ్ సైడ్, ప్రేమయందు నిలిచి ఉండేవాడు. ఒక మాట అంటాడు, దోస్ హూ స్టే ఇన్ లవ్ అంటాడు. ఎవడైతే దోస్ హూ లివ్ ఇన్ లవ్ అంటాడు, ప్రేమలో నిలిచినవాడు, ప్రేమలో జీవిస్తున్నవాడు అంటాడు. ఎవడు ప్రేమలో జీవిస్తాడే, ఎవడైతే సిల్వ రక్తంలో కలగబట్టాడో, ఎవడైతే యేసును అంగీకరించాడో వాడు ప్రేమలో నిలిచి ఉండాలి. రెండో పార్ట్ మనం చేయాల్సిందంటే వీ షుడ్ లివ్ ఇన్ ది లవ్. ప్రేమలో నిలిచి ఉండాలి, ప్రేమలో జీవించాలి. ప్రేమలో ఎలా జీవిస్తుంది ప్రేమ అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చక్కని మాట రాస్తాడు. హౌ కెన్ ఐ లివ్ ఇన్ ది లవ్. ఈరోజు ఆ ప్రేమలో ఎలా నిలిచి ఉంటానంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. నేను ప్రేమలో ఎలా నిలిచి ఉండొచ్చు అంటే, ఐ షుడ్ హ్యావ్ ది మైండ్, ద నేచర్ ఆఫ్ ది క్రైస్ట్. క్రీస్తు యొక్క మనసుని కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ స్వరూపి అన్నాడు కాబట్టి, యేసును అంగీకరించిన వాడు సిలువ రక్తంలో కడిగింపవాడు కాబట్టి నీవు నేను కూడా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. నీ నేచర్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ లవ్. ఆ ప్రేమలో నువ్వు మనసు నిలవాలంటే నీ హృదయము ప్రేమగా మలచబడాలి. Your heart should become like the heart of the Christ. క్రీస్తు హృదయములో మలచబడాలి. ప్రేమలో నిలిచుండాలంటే దేవుని వాక్యం చెప్తుంటారు, ప్రేమలో నిలిచినమంట.
దేవుడు ప్రేమ స్వరూపం. దేవుడు ఆయన ఏది కూడా ఆయన చేయకుండా మంచిది. ఆయన ఎంత ప్రేమించాడంటే ప్రాణం పెట్టంటే ప్రేమించాడు. ఒకవేళ నీతో నాతో ఎక్స్పెక్ట్ చేస్తుందంటే నువ్వు అలాంటి హృదయం కలిగి ఉండాలి. నువ్వు కూడా నీ సహోదరుల పట్ల, నీ యొక్క సంఘం పట్ల, దేవుని యొక్క విశ్వాసుల పట్ల, సప్త సంఘుల పట్ల అతి ప్రేమను కలిగి ఉన్న వాడిగా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ది లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అలాంటి నిజంగా ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటాం, డూ వి రియలీ లవ్ అవర్ బ్రదర్స్ యాజ్ క్రైస్ట్ లవ్డ్ us? దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా మనము ప్రేమిస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నిజంగా మనం ఉండాలంటుంది దేవుడు. ఏంటంటే మీ సహోదరుని బాగా ప్రేమిస్తున్నారని లేదా? దేవుని వాక్యం చెప్తుంది కదా మీరు ప్రేమిస్తున్నారా లేదా అంటే మనం ఏమంటాం? వాట్ వి సే, వాడు చాలా పనికి మానవుడండి వాడు, సార్ వాడితో మాట్లాడడమే వేస్ట్. అసలు వాడిని ప్రేమించే మాట దేవుడే. ఏమంటాం మనం? వాడితో మాట్లాడడమే వేస్ట్ అండి, వాడు అసలు ఈ డజంట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ కదా. ఇదే కదా ప్రేమలో నిలిచి ఉండమంటాడు. క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉండమంటాడు. క్రీస్తు కలిగిన మనస్సు ఉండాలి. క్రీస్తులా నువ్వు ప్రేమించగలగాలి. అది ప్రేమలో నిలిచి ఉండడము. అట్టి మనస్సు కలిగి ఉండాలంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ రీజన్ టు సే నో. నువ్వు కాదని చెప్పడానికి నీ దగ్గర 100 కారణాలు ఉంటాయి. ఉండేమ్మా, ఫలానా టైంలో ఇది చేశాడు, ఫలానా టైంలో అది చేశాడు, ఫలానప్పుడు ఇదైంది, ఎన్ని కారణాలు ఉంటాయి. అబ్బో చెప్పుకుంటూ పోతే చరిత్ర రాయొచ్చండి. అసలు ఏం చెప్పాలి చెప్పు. నేను ఎంత చేసినా కూడా దానికి విరుద్ధమే అయింది కదా. ఇదే చెప్తాం మనం కదా. నిజంగానే ఉంటుంది. మేబీ సమ్ టైమ్ వీఆర్ ట్రూ, మనం కరెక్టే ఉండొచ్చు, మనం తప్పు కాకపోవచ్చు. మేబీ అదర్ పర్సన్ నిజంగానే మనం చూపించిన ప్రేమకు విరుద్ధంగానే ఉండొచ్చు. మనం ఎంత ప్రేమ చూపించినా వ్యతిరేకంగా ఉండొచ్చు. అదేం తప్పంటలేను. యువర్ రీజన్ మైట్ బి వ్యాలిడ్. నువ్వు చెప్పే కారణం అది సరి అయిందే కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, బికాస్ ఐఎమ్ లవ్ యూ షుడ్ లివ్ ఇన్ లవ్. నేను ప్రేమలో ఉన్నాను కాబట్టి, నేను ప్రేమ స్వరూపై ఉన్నావు కాబట్టి, నౌ యూ హ్యావ్ ది నేచర్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు మనస్సు కలిగి ఉన్నావు. వాడి క్రీస్తు మనస్సు కలిగి ఉన్న వాడికి హృదయంలో ప్రేమ ఉండాలి, ఇంకేం ఉండొద్దు. ఎందుకు అంటే ఒకసారి రోమిలకు రాసిన పత్రికలో వెళ్దాం. రోమికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దేవుని వాక్యభాగంలో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రభు అక్కడ చూపిస్తున్నాడు ఎందుకు అలా ఉండాలి మనం ప్రేమలో. నాకు రీజన్ చెప్తాడు. చూడండి ప్రభు, చూడండి క్రీస్తు మనస్సు కలిగి ఉన్నామా లేదా ఒకసారి పరీక్షించుకుందాం. ఒకసారి చూద్దాం. లెట్ us see పిల్లలు, ఒకసారి చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని టాక్స్ అబౌట్ ది లవ్. వాక్యం చూసినప్పుడు ఇక రోమీ సంఘానికి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు దేవుని ప్రేమను చెప్తున్నాడు. మన ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడపరచు. ఈ షోయింగ్ హిస్ లవ్ ఈస్ నాట్. అక్కడ చూసినప్పుడు ఆయన చూపించేవాడు అంటలేడు, చూపించాడు అంటలేడు, వెల్లడపరచుచున్నాడు. అది నడుస్తూనే ఉంది. మన ఎడల ఒకవేళ అప్పుడు ప్రేమించాడు దేవుడు కాదు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన వెల్లడపరచుచున్నాడు. అంతేనా? ఎట్లనగా ఏమంటాడమ్మా? మన కారణాలు చెప్తాం. మన కారణం చెప్తుండే, మనం ఇంకను పాపులమై ఉండగానే అంటాడు, స్టిల్ ఇన్ సిన్. ఆ పాపములో జీవిస్తున్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయిను అంటాడు. దేవుడు పరిశుద్ధుడు కదమ్మా. ఆయన ఏమంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా. బట్ ఇక్కడ రోమపత్రికలు చూసినప్పుడు దేవుడు పరిశుద్ధుని కాదు కానీ ఒక పాపిని ప్రేమిస్తున్నాడు. మనం ఇంకను పాపములో ఉండగానే ఆయన ప్రేమించాడు. ఇప్పుడు కారణాలు చెప్పొచ్చాము. క్యాన్ వి టెల్ రీజన్స్? గాడ్ సేస్, హౌ కెన్ యూ టెల్ మీ రీజన్స్ వెన్ ఐ లవ్ యూ వెన్ యు ఆర్ ఇన్ సిన్? నువ్వు పాపంలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు వాడు తప్పు చేశాడో నాకేం చెప్తున్నావు? నువ్వు వాడు తప్పు చేశాడు, నాకు తెలుసు వాడు తప్పు చేశాడు. స్టిల్ యు హావ్ టు లవ్ హిమ్. వాక్యం కష్టంగానే ఉంటుంది కదా. వాడు తప్పు చేశాడు, తప్పు చేశాడు, కానీ నువ్వు ప్రేమించాలి. ఎందుకు?
దేవుడు ప్రేమమై ఉన్నాడు, నువ్వు ఆరాధించేవాడు ప్రేమమై ఉన్నాడు. ఆయన ప్రేమను సిలువలో చూపించాడు. ఆయన మనసును ధరించుకున్నావు. నీ హృదయంలో ఇంకా ద్వేషం ఉందంటే లవ్ అండ్ హేట్ కెనాట్ ట్రావెల్ టుగెదర్. ద్వేషము ప్రేమ ఒక చోట వెళ్ళలేదు కాబట్టి నీ హృదయంలో ద్వేషం అని ఉండాలి, నీ హృదయంలో ప్రేమ అని ఉండాలి. నీ హృదయంలో ఐ హావ్ బోత్ అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. రెండు ఉన్నాయంటే కుదరదు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. వెలుగంటే ఆయనలో ఎంత మాత్రము చీకటి. దేవుడు వెలుగై ఉన్నాడు, కొద్దిగా చీకటి ఉంటే ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. దట్ థింగ్ డార్క్నెస్ ఇస్ దేర్. అలాగే నీ హృదయంలో ప్రేమ ఉందా లేదా ప్రేమతో పాటు ద్వేషం ఉందా, రెండు ఉన్నాయంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. God says you live in love, not in hatred. ద్వేషములో కాదు, నువ్వు ప్రేమలో జీవించమంటున్నాడు దేవుడు. ప్రేమలో జీవించమంటున్నాడు. కష్టంగానే ఉంటుంది, కష్టమే, కానీ చెయ్యాలి. కింద వచ్చడం చూద్దాం అని ఓ పత్రికలు 8లో ఆ మాట అన్నవాడు 10వ వచనంలో చూడండి, ఒక ఇంకా చక్కని మాట రాస్తాడు. ఏలయనగా ఏమంటున్నామా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము, చాలా అక్కడే ఉండిపోతుంది. ఏలయనగా శత్రువులమై ఉండగా, ఎనిమీస్ ఆఫ్ గాడ్, దేవునికి శత్రు దశలో ఉండగా ప్రేమించాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, శత్రువులు ఉండాలా లేదా? ఏసయ్యా 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 ఏసయ్యా. కష్టమైన మాటలు ప్రభు. అందుకే అందుకే యోహాన్ అంతవరకు పిల్లలు అన్నాడు. పిల్లలు అంటే ఇంత సబ్జెక్ట్ తీసుకోలేరు మీరు కాబట్టి పిల్లలు అంటలేడు. నా ఈ కాల్స్ అస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నోస్ ఎవ్రీథింగ్, దే నోస్ హార్ట్. ఎందుకంటే పరలోక దర్శనం చూసిన వాడు మామూలు రాస్తాడమ్మా. పరలోకాన్ని, భూమి నుంచి పరలోకాన్ని చూసిన వాడు పౌలు వెళ్ళొచ్చాడు. ఈయన దిక్కడి నుంచే చూశాడు. దేవుడు ఆత్మలో దర్శనం చూసి he has seen everything which is there and which is going to happen. చూసిన వాడు మాట్లాడుతున్నాడు, దేవుడి గురించి చెప్తున్నాడు. ప్రేమలో ఉండడం. ఓకే, నేను ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాను, సెకండ్ దాంట్లోనే ఉన్నాను. రైట్, ఓకే, ఎక్కడైతే అక్కడ ఆపేస్తాయి, మధ్యలో అదే అయితే రెండోస్తాం. ప్రేమలో నిలిచి ఉండి అన్నవాడు ఏమంటుండే, ఇంకేం చూడమ్మా, లేదు అక్కడ ఇంక తీర్పు దాకా రాలేదు. అక్కడ దాకా ఎడబోయినాం, చాలా దూరం ఉంది తీర్పు చాలా దూరం ఉంది. ప్రేమయందు నిలిచి ఉండువాడు ఇక్కడ కిటుకు పెట్టిండు దేవుడు. మొదట ప్రేమలో నిలిచి ఉండమన్నాడు, అంతేనమ్మా. ప్రేమయందు నిలిచి ఉండమన్నాడు. ఎవడైతే ప్రేమలో నిలిచి ఉంటాడో వాడు దేవుల్లో నిలిచి ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుళ్ళు ఉన్నామా లేదా? ఇక్కడ ఒక మెషర్మెంట్ ఇచ్చాడు. అక్కడ యోహాన్ అంటున్నాడు, ఐ గేవ్ యూ మెషర్మెంట్, దిస్ ఈస్ ద వే యూ షుడ్ లివ్. ఈ రాత్రిగా నువ్వు జీవించాలి, ఈ రీతిగా జీవించాల్సిన నువ్వు అంటున్నాడు. జీవిస్తున్నావా లేదా? నీకు ఒక మెషర్మెంట్ ఇస్తున్నాడు, నీకు ఒక కొలత ఇస్తున్నాడు, కొలుచుకో. నువ్వు దేవుల్లో ఉన్నావా లేవా? ఎవరు కాళ్ళే కొలుచుకోవాలి, ఎవరు చెప్పేది కాదు ఇది. నాకు నేను కొలుచుకోవాలి, నీకు నువ్వు కొలుచుకోవాలి. డూ ఐ రియలీ లివ్ ఇన్ లవ్? కదా, నిజంగా నిలిచి ఉన్నామా? నిజంగా నిలిచి ఉంటే మనం ఒక మాట అంటున్నాం ఏమంటే, నువ్వు ప్రేమలో నిలిచుంటే, నువ్వు ప్రేమలో కాదురా బాబు, నువ్వు దేవుల్లో నిలిచి ఉన్నావు. దేవుల్లో నిలిచి ఉన్నావు అంటే దేవుడు నీలో ఉన్నాడు, నువ్వు దేవుల్లో ఉన్నావు. దట్ ఈస్ వాట్ గాడ్ సేస్. అప్పుడు పౌలు ఆలోచన, ఇక జీవించువాడు నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవించుచున్నాడు. ఎంత అలా అనాలంటే అసలు అంటే క్రీస్తు నేచర్ కలిగి ఉండాలంటే ఈరోజు నీ హృదయంలో క్రీస్తే జీవించాలి. నువ్వు ప్రేమలో నిలిచి ఉంటే నువ్వు దేవుల్లో నిలిచి ఉన్నావు. ఈరోజు దేవుల్లో నిలిచి ఉన్నామా, పడిపోయామా ఒకసారి చూసుకోవాలి. విశ్వాసులమే, యేసు రక్తంలో కడగబడ్డాం, దేవుని ప్రేమిస్తున్నాం, దేవునితోనే ఉన్నావు, దేవుని ప్రేమమని ఆరాధిస్తున్నావు, బాప్టిజం పొందాం, బలలో చేస్తాం, అన్నీ ఫైన్. Do we really live in love? దేవుని ప్రేమలో జీవిస్తున్నామా? ప్రేమలో జీవిస్తే దేవునిలో జీవించినట్టే అంట. అంతేకాకుండా ఇంకో మంచి మాట చెప్తాడు. అక్కడ ఏం చెప్తుంది చూడమ్మా, ఒకసారి చదువు. ఉంటున్నాడు,
తీర్పు దాకా రాస్తుంది. నువ్వు ఆయనలో నిలుచుడు మాట దేవుడు అంటాడు, దెన్ ఐఎమ్ గోయింగ్ టు స్టే ఇన్ యూ. ఇంత మటుకు నీకు దేవుడు ఎలా నిలిచి ఉంటాడో చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఇచ్చేస్తావో నౌ గాడ్ విల్ లివ్ ఇన్ యూ. హల్లెలూయా. యేసయ్య నాలో ఉండడం కంటే ఒక దేవుడు నిలిచున్నాడు మామూలు విషయం. దేవుడు అంటాడు, ఎప్పుడైతే ఈ స్థితిలోకి నువ్వు వస్తావో అప్పుడు నేను నీలో నిలిచి ఉంటాను. ఎవడ వండర్ఫుల్గా జాన్ నిజంగా ఆ ఒక వచనం నిజంగా జస్ట్ అలా ఈరోజు సాయంకాలం అలా చూస్తున్నప్పుడు అలా వస్తూనే ఉంది. గాడ్ వాజ్ గివింగ్ సో మచ్ ఇస్ దేర్ టు టాక్ అబౌట్ ద లవ్. దేవుని ప్రేమ అంటే అసలు అది కొలతలేంది. అది అంటే దేవుడు అంటాడు, ఎప్పుడైతే ఇవి చేస్తామో నువ్వు నాలో ఉన్నావన్న డౌట్ కాదు, నేను నీలో ఉంటాను. ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటామో ఆయన మనలో ఉంటాడు. ఆయన మనలో ఉంటే ఈ లోకంలో వెళ్తే నువ్వు కనపడవు, యేసయ్య కనబడతాడు నీలో. యేసయ్య కనబడతాడు. యేసయ్య నీలో ఉంటే నువ్వు యేసయ్య కనబడతావు. యేసయ్యని చూపిస్తుంటే లోకంలో, అరే క్రీస్తును పోలినవాడు, క్రీస్తులా జీవించేవాడు. ఆయన చూస్తే చాలామంది అంటారు, దేవుళ్ళలాగా వచ్చావు. దేవుళ్ళ ఉండాలంటే దేవుని ప్రేమలో ఉన్నప్పుడు దేవుడు నీలో నిలిచి చెప్తే యూ విల్ లుక్ లైక్ గాడ్. నెబుకద్నెజర్ శద్రక్ మేషకులను అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు. ముగ్గురిని వేశారంట. వాళ్ళు అంటారు, రాజా వీ డోంట్ వాంట్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్. మమ్మల్ని మేము తప్పించుకోవడానికి నీకు రథాలు చెప్పాల్సిన అవసరం లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండములో నుంచి నీ చేతుల్లో నుంచి మమ్మల్ని రక్షించ సమర్థుడు. ఒకవేళ సమర్థించకపోయినా పర్లేదు, చావడానికి రెడీ, కానీ నువ్వు చెప్పిన ప్రతిమకు మొక్కే ప్రసక్తే లేదన్నాడు. వాడికి ఇంకా తిక్క తిరిగింది. నీ దేవుడు అదే చాలా వేస్తా అని చెప్పి 7 అగ్నిగుండం వేడి చేసి వేసాడు. ముగ్గురిని వేస్తే 4 కనబడ్డారు కదమ్మా. ముగ్గురిని వేస్తే 4 కనబడుతున్నారు. 4 కనబడుతున్నారు. కాంటెక్స్ట్ లేదు, 4 కనబడుతున్నారు. ఎందుకు చెప్తున్నంటే ఆ 4వ వాడు దేవుని రూపం కనబడుతున్నాడు. హల్లెలూయా. వెన్ యూ లివ్ ఫర్ క్రైస్ట్ నువ్వు కనబడవు. ఇంకా 4వ వాడు కనబడుతుంటాడు. అప్పుడు నువ్వు కాదు, ఇంకొక ఆయన కనబడతాడు నీలో. దేవుడు కనబడుతుంటాడు. దేవుడు అక్కడ ఫాలో 4వ వాడు ఈ లుక్ లైక్ అన్ ఏన్షియన్. ఆయన దేవుళ్ళలా కనబడుతున్నాడు అంటే దేవుడు వస్తాడు. దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అందుకే దేవుని వాక్యభావం ఇక్కడ చూసినప్పుడు when God lives in us we look like God. దేవుడు అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో ఎందుకు దేవుడి వాక్యభావం ఎందుకు నువ్వు నేను ఆ స్థితిలో ఉండాలి అంటే ఒకటి చిన్న వాక్యము అంటాడు. అంటాడు కదా, He loved us first. ఆయన మొదటగా మనల్ని మనం ప్రేమించాం, ఆయన ప్రేమించామంటే ఆయనే ప్రేమించాడు. ఎందుకంటే మనం ఆయన ప్రేమను పొందుకునే స్థితిలో లేమో, కానీ ఆయన ప్రేమించాడు. వాక్యంలో చెప్పినప్పుడు అంటాడు మొదట ఆయన ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను. ఆయనే ప్రేమించను, మనం ప్రేమించలేదు. దేవా నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ సేస్ ఫస్ట్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించాను. ఆయనే మొదట ప్రేమించాను. గాడ్ ఎంత ప్రేమ గలడంటే ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా ఆయన మొదట మనల్ని ప్రేమించి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఈ వాక్యం ఇచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయనను ఏమంటాడు ఇంకో వాక్యంలో ఆయన మనల్ని ప్రేమించను అంటారు. తర్వాత గనక మనము ప్రేమించుతున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం, కానీ మన మీద ఊరికే ప్రేమిస్తలేదు దేవుడు. ఎందుకు దేవుని ప్రేమను చూపిస్తున్నామంటే మొదట ఆయన నన్ను ప్రేమించాడు. ప్రేమకు యోగ్యత లేని స్థితిలో దేవుడు నన్ను మొదట ప్రేమించాడు. తన సొత్తుగా ముద్రించుకున్నాడు. ఆయన బిడ్డగా చేశాడు. కాబట్టి మనము ఆయన్ను ప్రేమించుచున్నామంట. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు
చక్కని మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మొదటి అంశమే నేను బోధించాను. ప్రభు చిత్తమైతే మరలా ఎప్పుడైనా మాట్లాడుకున్నాం. నిజంగా అట్టి ప్రేమను కలిగి క్రీస్తును ప్రేమ స్వరూపిని ఆరాధిస్తున్న నీవు నేను అట్టి ప్రేమను హృదయములో కలిగి క్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఈ లోకములో క్రీస్తును చూపించేవారు, క్రీస్తు ప్రేమను ప్రకటించేవారు ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును కాక. అందరము లేచి నిల్చుంటే ప్రార్థన ప్రభు నేర్మి ప్రార్థన ఆశీర్వాదం సెలవుతో ఆరాధన ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది అవునైనా చక్కని మాటలు నాతో మాతో మాట్లాడు. గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేయవాడు. నీ స్తోత్రము నాయన. రీతిగా నాయన ప్రేమను వచ్చి తెలుసుకుని ప్రేమ స్వరూపి ఉన్నావు. అతి ప్రేమను కలిగిన వారిగా మేము జీవించడానికి అతి కృపను దయచేయమని ప్రార్థన. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదంతో నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.